డిసిసి అధ్యక్షుల సమావేశంలో వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, షర్మిల, రాహుల్, మహేష్ గౌడ్ తదితరులు వీళ్ళందరూ ఉన్నారు కదా. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కాదు మీటింగ్ పెట్టాల్సింది, మీరు ఇక్కడ ఈ రిసార్ట్లో కాదు మీటింగ్ పెట్టాల్సింది. ఖమ్మంలో వెలుగుమట్లలో ఏవైతే గూడులు కూల్చారో వాళ్ళ ఆ యొక్క శవాల దిబ్బలాగుందో ఆ శవాల దిబ్బ పైన మీరు ఈ మీటింగ్ పెడితే బాగుండేది. తెలంగాణ సమాజం మీ యొక్క కుట్రలు ఏంటి అనేది గమనించేది. కనీసం రాహుల్ గాంధీ మాట్లాడు ఎట్లాగూ రేవంత్ రెడ్డి ఆ యొక్క భూముల పైన కన్నేసిండు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా ఆ భూముల పైన కన్నేసి ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అవన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి? మళ్ళీ ఏఐసిసికి రాహుల్ గాంధీకి పోతా ఉన్నాయి. దేనికి పోతున్నాయి? రాహుల్ గాంధీ ప్రధాని కావాలట. ఎందుకు ప్రధాని కావాలి? ఖమ్మం వెలుగుమట్ల ఈరోజు ఆర్తనాదాల మీద ఈరోజు మీరు వాళ్ళ త్యాగాల మీద ఈరోజు మీరు ప్రధాని ఏం లాభం? రాహుల్ గాంధీ గారు చెప్పండి. ఇంకా విషయం ఏంది అంటే ఎంత ఘోరంగా ఒకసారి చూడండి. దేశం కోసం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పండి. ఏం ఓకే చెప్పాలి? ఏం దేశం కోసం? మీరు తెలంగాణ లాంటి రాష్ట్రంలో అధికారం ఇస్తేనే ఎంత అరాచక పాలన చేస్తున్నారో అర్థమవుతుంది కదా, ఎంత దుర్మార్గ పాలన చేస్తున్నారో అర్థమవుతుంది కదా. ఇక మీకు దేశం మొత్తం మీ చేతిలో పెడితే ఉంటుందా దేశం? దేశాన్ని హోల్సేల్గా అమ్మేస్తారు. మోడీ రిటైల్గా అమ్మేస్తున్నాడు, మీరు హోల్సేల్గా అమ్మేస్తారు. 100% అదే జరగబోతుంది. సో రాహుల్ గాంధీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి అట. ఇప్పుడు విషయం ఏంది అంటే ఎంత మభ్య పెడుతున్నాడు రాహుల్ గాంధీ చూడండి. ఈయన చేసేదేమో మోడీ శిష్యులాగా ఈరోజు బిహేవ్ చేస్తా ఉన్నాడు, కానీ ఇక్కడ పాట పాడేదేమో రాహుల్ గాంధీ పాట పాడుతూ ఉన్నాడు. ఎంత ఘోరంగా ఉంది చూడండి. మోడీ ఎజెండాను రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. రాసి పెట్టుకోండి, ఇది మోడీ ఎజెండాను రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇక దీన్ని మళ్ళీ ఎట్లయినా సరే మళ్ళీ రాహుల్ గాంధీ గమనిస్తారేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పేసి ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసాడు? రాహుల్ గాంధీ కోరిండట మీరు ప్రధాని కావాలి, ఒప్పుకోవాలని చెప్పేసి అంటా ఉంటే ఇక దానికి సంబంధించి ఈరోజు పత్రికలన్నీ కూడా మారుమోగుతా ఉన్నాయి. ఎందుకు ఈయనను ఇక రేవంత్ రెడ్డిని లేపాలి కదా, జాకిలు పెట్టి లేపాలి కదా. ఈ పత్రికలన్నీ కూడా ఈ పత్రికలను ఎవరి? చంద్రబాబు నాయుడు పత్రికలన్నీ కూడా రేవంత్ రెడ్డిని జాకిలు పెట్టి లేపుతా ఉంటాయి. సానుకూలంగా స్పందించినటువంటి రాహుల్ గాంధీ మోడీపై యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన. ఎవరి యుద్ధం చేయాలి? మీరేమో రాహుల్ గాంధీ ఏమో మోడీ పైన యుద్ధం చేస్తా ఉన్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిదే. మరి మా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మీరు యుద్ధం చేస్తా ఉంటే ఆ యొక్క శత్రు సైన్యంలో చేరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లీక్లను కూడా అక్కడ ఇచ్చేసి, ఆయుధాలన్నీ కూడా అక్కడ ఇచ్చేసి ఈరోజు మిమ్మల్ని మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి ఎవరు? మోడీకి చాలా దగ్గర మనిషి కదా, మోడీ శిష్యుడు కదా. బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి పలు సందర్భాల్లో చెప్పారు కదా. అందరికి తెలియదా? రాహుల్ గాంధీకి తెలియదా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇంకా నమ్ముతా ఉన్నాడు? ఎందుకు అంటే ఈయన పంపించేటువంటి మూటల కోసం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట వింటున్నట్టుగా కనబడతా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షులతో సమావేశంలో ఆసక్తికర పరిణామం. చప్పట్లతో మారుమోగినటువంటి సమావేశ మందిరం. రేవంత్ శక్తిమంతుడు అంటూ రాహుల్ ప్రశంస. దేనికి శక్తిమంతుడు? మోడీ చెంచాగిరి చేసినందుకు శక్తిమంతుడా? లేకపోతే మోడీ బదిలీ చేస్తున్నందుకు శక్తిమంతుడా? లేకపోతే మోడీ లాంటి గురువు ఆదేశాలతో తెలంగాణ పాలిస్తున్నందుకు శక్తిమంతుడా? రాహుల్ గాంధీ ఇది మీకు తెలుసా? బీసీ రిజర్వేషన్ పై ప్రైవేట్ బిల్లు కుసుముకుమాట. అసలు బీసీలను ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత దారుణంగా అంటే సిద్దిపేటలో ముదిరాజులు, ఇక్కడ ముదిరాజుల పైన రెడ్ల దాడులు, ఇక్కడనేమో ఏది నల్గొండలో ఎల్లమ్మగూడెంలో యాదవుల పైన రెడ్ల దాడులు, నాగర్ కర్నూల్లో రజకుల పైన రెడ్ల దాడులు, ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా. ఎంత దారుణంగా బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీసీ బిల్ అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. ఎంతమంది బీసీలను మీరు ఎమ్మెల్యే చేశారు? ఎంతమంది బీసీలను మీరు ఎమ్మెల్సీలు చేశారు? ఎంతమంది బీసీలను మీరు ఎంపీలు చేశారు? ఎంతమంది బీసీలను మీరు రాజ్యసభ ఎంపీలు చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న రెండు రాజ్యసభ సీట్లు కనుక బీసీలకు ఇవ్వండి చూద్దాం. ప్రైవేట్ బిల్లు గురించి తర్వాత, మీరు ప్రైవేట్ బిల్లే తొక్కరాలి. ఇదంతా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. కేవలం రెడ్డి రాజ్య స్థాపన కోసం రేవంత్ రెడ్డి ఇంత బీసీలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 100% ఈ బీసీలను అడుగడుగునా మోసం చేసేదే రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్లు అని చెప్పేసి మోసం చేసిండు బీసీలను. ఇప్పుడేమో ప్రైవేట్ బిల్లు అంటూ ఒక నాటకం ఆడుతా ఉన్నాడు. ఏం బీసీల గురించి చేసినటువంటి ఏ సర్వే ఏదైతే కులగణన సర్వే ఉన్న పర్ఫెక్ట్ చేసిర్రా? కులగణన సర్వేను ఎంపెరికల్ డేటాను సరిగ్గా అనలైజ్ చేసిరా? లేకపోతే ఈ అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులను కానీ ఆర్డినెన్స్లను కానీ
లేకపోతే జీవోలను కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేసిరా, సరిగా వాటిని తయారు చేసిరా? ఎందుకు హైకోర్టులో ఇట్లా పిటిషన్ వేయంగానే ఎందుకో ఎట్లా కొట్టుకుపోయింది? అంతా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా, బీసీలను అడుగడుగునా మోసం చేస్తున్నట్టు ఒక డ్రామా తప్ప వేరే ఏమి లేదు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సరే, ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో అనుకుందాం. ఎమ్మెల్యేల విషయంలో రెడ్ల దగ్గర ఆర్థికమైనటువంటి వనరులు ఎక్కువగా ఉంటాయి, వాళ్లకు పట్టు ఉంటుంది. సో అందుకే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చామని అనుకున్నారు కదా. మరి శాసన మండలిలో ఎందుకు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు, మాదిగలకు ఎందుకు ఇవ్వలేదు, మాలలకు ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే దళిత కులాలకు, లేకపోతే లంబాడాలకు, ఆదివాసులకు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు 2 రాజ్యసభ సీట్లే కదా. ఒక రాజ్యసభ బీసీకి ఇవ్వండి, ఒక రాజ్యసభ ఎస్సీ ఎస్టీలకు కలిపి ఇవ్వండి, చూద్దాం ఇస్తారా? ఇచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాం. అన్ని మభ్యపెట్టేటువంటి మాటలు తప్ప ఏమి లేవండి. రేవంత్ రెడ్డి ఒక మోడీ ఆదేశాలతోటి తెలంగాణను పాలిస్తున్నాడు. దానిలో భాగంగా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇప్పుడు ప్రధాని అని జాకిలు పెట్టుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డినేమో ఈ యొక్క చంద్రబాబు కమ్మ మీడియా ఏదైతే ఉందో, ఎల్లో మీడియా అయితే జాకిలు పెట్టుతా ఉంది. సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డి ఏమో రాహుల్ గాంధీ జాకిలు పెట్టుతా ఉన్నాడు. ఏం లేదు, అంత ఉత్తముచ్చట తప్ప ఏముండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తప్పు చేయను తలొగ్గనట. మోడీ తప్పులు చేశారు కాబట్టి అమెరికాకు లొంగిపోయారు. అదాని చీకటి ఒప్పందాల చిట్టా అమెరికా ప్రభుత్వం దగ్గర ఉంది. విద్వేషంతో గెలవాలని బీజేపీ యత్నం. కాంగ్రెస్ అన్ని మతాలకు అభయహస్తం. పార్టీ కోసం పనిచేసే ఎమ్మెల్యే టికెట్ ఇంటికి వస్తుంది. డీసీ అధ్యక్ష సమస్యలు రాహుల్ గాంధీ అంటూ చూసాం. తప్పు చేయను తలొగ్గను. మరి మీ యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో, మోడీ శిష్యుడు ఎవరైతే రేవంత్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు కదా తెలంగాణలో. మరి ఆయన ఎందుకు మీరు కనీసం ఎందుకు మందలించట్లేదు? ఎంత దుర్మార్గం చూడండి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని తనేనన్న సంకేతాన్ని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆ ప్రధాని అభ్యర్థి బాధ్యత తీసుకునేందుకు ఆయన అంగీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో సోమవారం జరిగినటువంటి డీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కోరుతున్నానని అన్నారు. రాహుల్ గాంధీ అంగీకరిస్తే ఆయన్ను ప్రధాని చేసేందుకు బరాబర్ నిలిచి పోరాడతామని చెప్పారట. దేనికోసం? బరాబర్ ఎవరి కోసం? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని చేస్తాం బరాబర్ అని చెప్తున్నారు కదా. ఏమి లేదు, మోడీని మళ్ళీ ప్రధాని చేయడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఏం లేదు అందులో. ఇంత విషయం అంతా గమనించండి. రేవంత్ రెడ్డినేమో ఈ యొక్క చంద్రబాబు కమ్మ మీడియా ఏదైతే ఉందో, ఎల్లో మీడియా అయితే జాకిలు పెట్టుతా ఉంది. సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డి ఏమో రాహుల్ గాంధీ జాకిలు పెట్టుతా ఉన్నాడు. ఏం లేదు, అంత ఉత్తముచ్చట తప్ప ఏముండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి.